హలో స్టూడెంట్స్, ప్లాస్టిక్ వెల్డింగ్ మెషిన్ ద్వారా మరమ్మత్తు చేయబడిన ప్లాస్టిక్ విరిగిన భాగాలు లేదా పైపుల అంశానికి స్వాగతం. ఈ ప్రక్రియ యొక్క లక్ష్యం ప్లాస్టిక్ వెల్డింగ్ ద్వారా విరిగిన ప్లాస్టిక్ కంటైనర్ను రిపేర్ చేయడం, బలమైన మరియు మన్నికైన బంధాన్ని నిర్ధారించడం. ఈ అంశం అనేక ఉపకరణాలు మరియు పరికరాల వినియోగాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే ప్రధాన సాధనాలు ఇక్కడ ఉన్నాయి. బ్రోకెన్ ప్లాస్టిక్ పైప్, plastic welding rod matching the material of the container, plastic welding gun with temperature control, safety goggles, heat resistant gloves, sandpaper or abrasive cloth, clamps, cleaning solvent for example acetone, paper towels or clean cloth, యూటిలిటీ నైఫ్ or ప్లాస్టిక్ ట్రిమ్మర్. ప్రక్రియ: భద్రతా సన్నాహాలు. మీ భద్రతా గాగుల్స్ మరియు వేడి నిరోధక చేతి తొడుగులు ధరించండి. బి. పని ప్రదేశం బాగా వెంటిలేషన్ చేయబడిందని నిర్ధారించుకోండి లేదా అందుబాటులో ఉంటే ఫ్యూమ్ ఎక్స్ట్రాక్షన్ సిస్టమ్ను సెటప్ చేయండి. సి. ముందు జాగ్రత్తగా దగ్గరలో అగ్నిమాపక యంత్రాన్ని ఉంచండి. విరామాన్ని గుర్తించండి. నష్టం జరిగిన ప్రదేశం మరియు పరిధిని గుర్తించడానికి విరిగిన ప్లాస్టిక్ కంటైనర్ను పరిశీలించండి. విరిగిన అంచులను సిద్ధం చేయండి. విరిగిన ప్లాస్టిక్ అంచులను కరుకుగా మార్చడానికి ఇసుక అట్ట లేదా రాపిడి వస్త్రాన్ని ఉపయోగించండి. ఇది వెల్డింగ్ రాడ్ బాగా కట్టుబడి ఉండటానికి సహాయపడుతుంది. బి. కరుకుగా ఉన్న అంచులను శుభ్రపరిచే ద్రావకంతో శుభ్రం చేయండి. ఉదాహరణకు అసిటోన్ మరియు శుభ్రమైన గుడ్డ లేదా కాగితపు టవల్ ఏదైనా కలుషితాలను తొలగించడానికి. వెల్డింగ్ రాడ్ ఎంచుకోండి. కంటైనర్ యొక్క పదార్థానికి సరిపోయే ప్లాస్టిక్ వెల్డింగ్ రాడ్ని ఎంచుకోండి. రాడ్ కాంపోజిషన్ మరియు రంగులో ఉండాలి. వెల్డింగ్ గన్ను ముందుగా వేడి చేయండి. ప్లాస్టిక్ వెల్డింగ్ తుపాకీని ఆన్ చేసి ఎంచుకున్న వాటికి తగిన ఉష్ణోగ్రతకు సెట్ చేయండి. వెల్డింగ్ రాడ్ మరియు ప్లాస్టిక్ పదార్థం. నిర్దిష్ట ఉష్ణోగ్రత సెట్టింగుల కోసం తయారీదారు సూచనలను చూడండి. వెల్డింగ్ పైపును పట్టుకోవడానికి బిగింపులను ఉపయోగించండి. ఇది గట్టి బంధాన్ని నిర్ధారిస్తుంది. బి. ప్లాస్టిక్ పైపు యొక్క విరిగిన అంచులకు వ్యతిరేకంగా వెల్డింగ్ రాడ్ని పట్టుకోండి. అది కొద్దిగా కరిగిపోయేలా చేస్తుంది. సి. వెల్డింగ్ గన్ యొక్క ముక్కును ఉమ్మడి వెంట తరలించండి. రాడ్ మరియు పైపు అంచులను కరిగించండి. వాటిని ఫ్యూజ్ చేయడానికి కొంచెం ఒత్తిడిని వర్తించండి. డి. మొత్తం విరామం మూసివేయబడే వరకు వెల్డింగ్ను కొనసాగించండి. వెల్డ్ సమానంగా మరియు మృదువైనదని నిర్ధారించుకోండి. శీతలీకరణ. వెల్డెడ్ ప్రాంతాన్ని సహజంగా చల్లబరచడానికి అనుమతించండి. నీరు వంటి బలవంతంగా శీతలీకరణ పద్ధతులను ఉపయోగించవద్దు, ఎందుకంటే అది బంధాన్ని బలహీనపరుస్తుంది. తనిఖీ. ప్లాస్టిక్ పూర్తిగా చల్లబడిన తర్వాత ఏదైనా లోపాలు లేదా బలహీనమైన మచ్చల కోసం మరమ్మతును తనిఖీ చేయండి. పూర్తి చేయడం. యూటిలిటీ నైఫ్ లేదా ప్లాస్టిక్ ట్రిమ్మర్ని ఉపయోగించి ఏదైనా అదనపు వెల్డింగ్ రాడ్ను కత్తిరించండి. బి. అవసరమైతే
మరమ్మత్తు చేసిన ప్రాంతాన్ని మృదువుగా చేయడానికి మరియు మిగిలిన కంటైనర్తో ఫ్లష్ చేయడానికి ఇసుక వేయండి. తుది తనిఖీ. బలం మరియు సమగ్రత కోసం మరమ్మతు చేయబడిన ప్లాస్టిక్ కంటైనర్ను జాగ్రత్తగా పరిశీలించండి. బి. కనిపించే లోపాలు లేదా అదనపు వెల్డింగ్ అవసరమయ్యే ప్రాంతాలు లేవని నిర్ధారించుకోండి. శుభ్రపరచడం. ప్లాస్టిక్ వెల్డింగ్ తుపాకీని ఆపివేయండి మరియు దానిని చల్లబరచండి. బి. అన్ని పరికరాలను శుభ్రం చేయండి మరియు ఏదైనా వ్యర్థ పదార్థాలను సరిగ్గా పారవేయండి. పరీక్ష. మరమ్మత్తు చేయబడిన కంటైనర్ ద్రవాలు లేదా ఇతర విషయాలను ఉంచడానికి ఉద్దేశించబడినట్లయితే సీల్లో ఉల్లంఘనలు లేవని నిర్ధారించుకోవడానికి లీక్ పరీక్షను నిర్వహించండి. మీ కళ్ళు మరియు చేతులను రక్షించడానికి ఎల్లప్పుడూ భద్రతా గాగల్స్ మరియు వేడి నిరోధక చేతి తొడుగులు ధరించండి. బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పనిచేయండి మరియు పొగలను పీల్చకుండా నిరోధించడానికి ఫ్యూమ్ ఎక్స్ట్రాక్షన్ సిస్టమ్ను ఉపయోగించండి. ప్లాస్టిక్ వెల్డింగ్ గన్ మరియు రాడ్ కోసం తయారీదారు సూచనలను అనుసరించండి. వెల్డింగ్ ప్రక్రియలో వేడి ఉపరితలాలు మరియు పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండండి. పని ప్రదేశాన్ని శుభ్రంగా మరియు ఎటువంటి మండే పదార్థాలు లేకుండా ఉంచండి. ఈ వీడియోలో సేఫ్టీ ప్రిపరేషన్స్, ఐడెంటిఫై ది బ్రేక్, ప్రిపేరింగ్ బ్రోకెన్ ఎడ్జెస్ గురించి తెలుసుకున్నాం. వెల్డింగ్ రాడ్, వెల్డింగ్ శీతలీకరణ చెక్ చేయడం మరియు చివరిగా శుభ్రపరచడం ఎలా ఎంచుకోవాలి. మీరు కాన్సెప్ట్స్ అన్నింటినీ మరియు ఎక్సర్సైజ్లను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకు మరో అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.